హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మనం మటన్ కీమా చాలా రకరకాలుగా వండుతూ ఉంటాం కదా. ఇప్పుడు కూడా మన బటానా అయితే సీజన్ ఇంకా అయిపోతుంది కాబట్టి ఈరోజు బటానా అలాగే కీమా, టమాటా ఇంకా కొద్దిగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. ఈ క్యాప్సికమ్ నేను ఎప్పుడు ఎలా వేసాను, ఇంకా దీనికి టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా రావాలంటే ఎట్లా చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా దీనికి గాను ముందుగా మనమైతే స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను. ఈ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందుగా మనం ఇందులో అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఆయిల్లో దూరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా నేను నాన్ వెజ్ వండేటప్పుడు ముందుగా కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేస్తుంటాను. అంటే సాజీరా, దాల్చిన చెక్క అట్లాంటివి, బగారా ఆకు. ఇప్పుడైతే అవి ఏమీ వేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇందులో గరం మసాలా కూడా వేస్తాను, కాకపోతే లాస్ట్కు కొద్దిగా నాన్ వెజ్ అంతా నూనెలో వేగినాక వేస్తాను. ఇందులో అట్లాగే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు, ఇవి రెండు కూడా మనం కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. అంటే కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇట్లా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇందులోకే కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఇది మన టెర్రస్ గార్డెన్ ఉంటే మనం ఎప్పుడైనా లైట్గా పుదీనా ఇట్లాంటివి వెంటనే తెంపుకొని వచ్చి ఇట్లా వేసుకోవచ్చు కదండి. అందుకని నేనైతే ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు అయితే వెంటనే ఇలా వెళ్ళి అలా కోసుకొని వచ్చేస్తాను. ఇక దీంట్లోకే ముందుగానే నేను మటన్ కీమా అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడైతే ఇందులో ఇది పుదీనా కూడా కాస్త వేగినాక మనం బటానా ఉంది కదండి, ఇప్పుడైతే ఇంకా సీజన్ అయిపోతుంది, కొద్దిగా ఇప్పుడు కూడా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా ఇలా కూడా చేసుకోండి, బాగుంటుంది చాలా. మనం బటానా అయితే సీజన్లో అసలు అన్ని కర్రీస్లోకి, ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఇక ముందుగా కడిగి పెట్టుకున్నాను కదండి, ఈ కీమానైతే ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ రెసిపీ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇట్లా చేయని వాళ్ళైతే ఎవరు చాలా తక్కువ, తెలియని వాళ్ళు ఈ రెసిపీ చేయని వాళ్ళైతే. కానీ తప్పకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కీమా కూడా మనం మంచిగా నూనెలోకి వచ్చే వరకు ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలి. ఇక ఇప్పుడు చూడండి, మంచిగా ఈ కీమా అంతా కూడా ఆయిల్లోకి బాగా ఫ్రై అయిపోయింది. ఇలా దగ్గరగా వాటర్ అంతా పోయింది కాబట్టి మనకైతే ఈజీగా తెలిసిపోతుంది మంచిగా నూనెలోకి వచ్చేసిందని. ఇక ఇప్పుడైతే ఇందులోకి మనము కర్రీకి సరిపడగా మనకు టేస్ట్ ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా అన్నది కూడా మన ఇష్ట ప్రకారంగా ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఒకవేళ మీరు కావాలనుకుంటే కొబ్బరి పౌడర్ ఇష్టపడే వాళ్ళైతే అది కూడా కొద్దిగా మనం వేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే ఇది మంచిగా ఆయిల్లోకి అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. మసాలాలన్నీ కూడా నాన్ వెజ్ కీమాకైతే అంతా పట్టేశాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం నూనెలో కాస్త మంచిగా మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటాలు కూడా మనం ముందుగా ఇట్లా సైడ్కు అంతా కర్రీ అంతా జరిపేసి, ఎప్పుడైతే నేను ఇలా చేస్తాను మధ్యలోకి టమాటాలు పెట్టేసి మళ్ళీ కర్రీ అంతా కప్పేస్తే కనుక, ఇట్లా కప్పేసి ఒక 2 minutes అట్లా మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడైతే టమాటాలు ఇంకా కర్రీతో పాటు ఆయిల్లో చక్కగా మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక 2 minutes అయితే మూత పెట్టి తీసినాక ఇక్కడ టమాటాలు అయితే మంచిగా చక్కగా మగ్గిపోయాయి ఇవన్నీ. ఇట్లా అయితేనే మనకు పచ్చివాసన ఏది కూడా పచ్చివాసన లేకుండా, అంటే టమాటాలు కానివ్వండి, మసాలాలు కానివ్వండి, ఒక్కొక్కటిగా మనం మంచిగా ఫ్రై చేస్తుంటాం కదా, కాస్త కూడా పచ్చివాసన లేకుండా ఉంటాయి. ఇక టేస్ట్ మనం క్యాప్సికమ్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. మనం విజిల్ పెట్టే ముందు మాత్రమే ఇవన్నీ బాగా మగ్గినాక అప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్, ఆ ఫ్లేవర్ అన్నది కూడా మనకు కర్రీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇక ఇప్పుడు దాంట్లో వేసి ఒక్కసారి కలుపుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, ఎక్కువగా అయితే వేయలేదు. ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఒక్క విజిల్ మాత్రమే పెట్టాలండి, లేదంటే అన్నీ కూడా పీసెస్ అంతా చితికిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇక ఇలా 1 విజిల్ పెట్టి తీసినాక
ఇప్పుడు కర్రీ అయితే మంచిగా ఆయిల్లోకి వస్తుంది, ఇంకా ఇట్లా చక్కగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో మనం మనకు కావాల్సిన విధంగా అంటే గ్రేవీ లైట్గా కావాలా లేదా ఇంకా ఇది ఫ్రైలా కావాలా అనుకుని దీన్ని మాత్రం ఇప్పుడు థిక్గా చేసుకోవాలనుకుంటే ఇంకా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన అట్లాగే పెట్టేసుకుంటే కనుక ఇది ఇంకా చిక్కబడుతుంది. ఇది కాస్త ఆయిల్లోకి వచ్చేలాగా గ్రేవీ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే రోటీలోకి కానివ్వండి, చపాతీ, ఇంకా పుల్కాలు, పూరి, రైస్ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక ఇలా చివరగా కొత్తిమీర అయితే మనం యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను, నాన్ వెజ్ కర్రీస్ మాత్రం ఏదైనా ఒక వెజిటబుల్ కర్రీస్ కానివ్వండి అట్లా మిక్స్ చేసి వండుకుంటే హెల్త్ పరంగా మంచిది. అట్లాగే ఏ రకమైన డైజెషన్స్ ప్రాబ్లం రాకుండా చక్కగా ఉంటాము. ఇక ఇట్లా సింపుల్గా టేస్టీగా ఒక్కసారి అయితే ఈ విధంగా మీరైతే చేసి చూడండి. ఇక్కడ మీరు క్యాప్సికమ్ కూడా చూపిస్తున్నాను, మొత్తం మెత్తగా ఉడికిపోయి అంత కనిపించకుండా అవ్వలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.